బాపు జై భీమ్ సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిర్మల్ ఇన్ఛార్జిగా ఖానాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుల సత్యం నియమితులయ్యారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రతిజ్ఞ చేయించిన అనంతరం వారు మాట్లాడారు. భారతదేశం నేడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోందని, గత 10 ఏళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పార్టీ భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ అప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్మన్ అపల గణేష్ చక్రవర్తి, సమరసింహారెడ్డి, గొంగోని బురజ్, కొండా శ్రీనివాస్, మొహమ్మద్ అజార్, వహీద్ అహ్మద్ ఖాన్, ఎంబతి రాజేశ్వర్, అయ్యనగారి పోసెట్టి, కొడుకుల శ్రీకాంత్, గాజుల రవికుమార్ మరియు నిర్మల్ జిల్లా ముఖ్య నేతలు, అధ్యక్షులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అదేవిధంగా జై భీమ్ జై బాపు సంవిధాన్ కార్యక్రమానికి అన్న మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సమరసింహారెడ్డి గారికి, అదేవిధంగా సాయిబాబా టెంపుల్ చైర్మన్ గంగోని బూరజన్న గారికి, అదేవిధంగా దేవరకొండ టెంపుల్ చైర్మన్ కొండా శ్రీనివాస్ అన్న గారికి, అదేవిధంగా పిసిసి జనరల్ సెక్రటరీ మైనార్టీ ఎండి అజార్ భాయ్ గారికి, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ వాజిద్ అంసార్ గారికి, అదేవిధంగా నల్లూరి పోశెట్టి ఎక్స్ కౌన్సిలర్ గారికి, అదేవిధంగా ఖానాపూర్ రూరల్ ఇన్ఛార్జ్ ఎంబడి రాజశేఖర గారికి, అదేవిధంగా మా ఖానాపూర్ టౌన్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ మున్సిపల్ కోఆర్డినేటర్ గారికి, అదేవిధంగా నా ముందున్న నా తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ఇమ్రాన్ ఉల్లా గారికి, అదేవిధంగా కీర్తి నరేందర్ అన్న గారికి, సైదా శ్రీధరన్న గారికి, అదేవిధంగా నా ముందున్న పెద్దలందరికీ శిరసాచి నమస్కారం తెలియజేస్తాను. వాస్తవానికి ఈరోజు నిర్మల్లో మన ఖానాపూర్ టౌన్ ప్రెసిడెంట్, నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్ చిన్నగారు ఆధ్వర్యంలో జరుపుకోవాల్సిన కార్యక్రమం అన్నగారి కారణంగా కొంచెం వాళ్ళ అన్నగారు సర్పంచిన కారణంగా ఈరోజు రాకపోవడం అందరికీ బాధాకరం. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలో ప్రోటోకాల్ విషయంలో అందరు చూస్తూ ఉంటారు. నేను మాత్రం అందరూ వాడిని, అందరు చిన్నవాడిని ఖచ్చితంగా మీ అందరూ ఆదరిస్తే ఖచ్చితంగా మీతోనే ఉంటూ ఏది చెప్పినా తప్పకుండా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నా. వాస్తవానికి అన్నలు గణేష్ అన్న చెప్పేదంతా క్లుప్తంగా జై బాబు జై భీమ్ జై సంవిధానం మీద పూర్తిగా చెప్పడం జరిగింది. వాస్తవం చెప్పడం బోర్ అవుతుంది. నేను నిర్మల్ మున్సిపాలిటీకి నాకు ఇచ్చిన విధానాలు ఖచ్చితంగా తప్పకుండా పాటిస్తూ ఏది ఏమైనా ఈరోజు సుఖ సంతోషం. అదేవిధంగా రేపు 42-43 వార్డులలో ఏదైతే జై భీమ్ జై బాబు జై సంవిధాన విధంగా రోడ్ మ్యాప్ మిత్రులందరూ మనకు తెలియడం జరుగుతుంది. దాని పరంగా ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మన రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఖచ్చితంగా అందరం ప్రతి ఒక్కరం ఎక్కడైనా గ్రూపులు ఉంటాయి. 10 మంది ఉన్న కన్నా 100 మంది అయితే ప్రతి పార్టీలో గ్రూపులు కామన్. కానీ ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు గ్రూపులను పక్కన పెట్టేసి నువ్వు అని తేడా లేకుండా అందరిలో మనం అందరిలో ఉండాలనే కాన్సెప్ట్ కంకణబద్ధులే కావాలని చెప్పడం జరిగింది. ఆ దిశాన్ని ఖచ్చితంగా మన డీసీ అధ్యక్షుడు శ్రీరావు గారి చెప్పిన ప్రకారంగా ఖచ్చితంగా, అదేవిధంగా మాజీ మంత్రులు గారు, అదేవిధంగా అందరి సహకారంతో ఖచ్చితంగా 42-43 వార్డులలో రేపటి నుంచి రోడ్ మ్యాప్ రవివారందరూ చేస్తారు. ఖచ్చితంగా ప్రతి వార్డులో మీ తమ్ముడుగా నన్ను పిలవండి. అందరితో మీ వాళ్ళకి వచ్చేసి ఖచ్చితంగా మన కాంగ్రెస్ జెండాకర్తలు కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా ముందుకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే ఇప్పుడు రాజు వికాస్ నన్ను రికార్డ్ చేయాలి